వెల్కమ్ టు రుచి చూడు. రుచి చూడులో ఎప్పటికప్పుడు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తూ వస్తున్నాం కదా. ఈ రోజు కూడా మరో ట్రెడిషనల్ అండ్ స్పెషల్ రెసిపీని పరిచయం చేయడానికి మేము వచ్చేసాము కిషన్ గంజ్ లో ఉన్న సరసిజ గారింటికి. మరి సరసిజ గారు వచ్చేసి ఈ రోజు మనందరి కోసం ఎలాంటి వెరైటీ చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే అమ్మా. వెల్కమ్ టు రుచి చూడు. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నా. ఏం చేయబోతున్నారు మరి ఈ రోజు మా వ్యూయర్స్ కోసం? ఎలాంటి రెసిపీని పరిచయం చేస్తున్నారు? గోధుమ పిండి హల్వా. గోధుమ పిండి హల్వా. యస్, ఎన్నో రకాల హల్వాలు చూసాం, బట్ గోధుమ పిండితో హల్వా అంట. మరైతే నాకైతే బాగా ఆతృతగా ఉంది. గోధుమ పిండి హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో సరసిజ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఇంగ్రీడియంట్స్ ఏంటి? గోధుమ పిండి, పాలు, నెయ్యి, షుగరు, కాజు, కిస్మిస్. వ్యూయర్స్ మరి చూసారు కదా, సరసిజ గారు అయితే మనకి గోధుమ పిండి హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పారు. ప్రాసెస్ చెప్తా అంటున్నారు. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. మరి ప్రాసెస్ ఎలా అమ్మా, ఎలా చేస్తారు? ఇది ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి కాజు కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే, అయితే చేసేద్దాం. సో ముందుగా ఏం తడిపి పెట్టుకోవాలి? రుబ్బి అలాంటివి ఏం లేవు? ఏం లేదు. అదేంటి అక్కడ ఏదో స్పెషల్ ఇంగ్రీడియంట్? గోధుమ పిండి నెయ్యి వేసి. ఏం చేశారు ఇది? గోధుమ పిండి కొంచెం నెయ్యి వేసి బాగా వేడి చేయాలి. ఓహో, అంటే వేడి చేసి పెట్టుకున్నా నేనే ముందు. సో యస్, చూస్తున్నా కదా, గోధుమ పిండిలో కొంచెం నెయ్యి వేసేసి వేగించేసుకున్నాం. ఇలా వేయించుకున్నా మనకి పచ్చి స్మెల్ అనేది పోతుందా? లేకుండా మంచి కుల్ల కుల్ల అవుతుంది. ఓకే ఓకే, పచ్చి స్మెల్ పోతుంది. అలాగే మనకి కొంచెం ఫ్లేవర్ అనేది టేస్టీ అవుతుంది కాబట్టి నెయ్యి వేసి వేగించేసి పక్కకు పెట్టేసుకున్నాం. ఇది ఒక్కటి మాత్రమే మనము గోధుమ పిండి హల్వా కోసం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దాము? సో స్టవ్ ఆన్ చేద్దాము. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. పాన్ పెట్టేసుకుందాము. రైట్. ఇది కొంచెం నెయ్యి వేసి పిండి ఫ్రై చేయాలి, కానీ చేసుకొని తీసుకొచ్చాను కదా కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, సో ఆల్రెడీ నెయ్యి గోధుమ పిండి వేసి నెయ్యి చేసుకోవాలి కానీ బట్ ముందే మనం ప్రీ ప్లానింగ్ గా చేసేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇక పాలు వేయాలి. పాలు ప్యాన్ లోనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టవ్ ఆన్ చేసేసి పాలు వేసేసుకుంటున్నాము. ఎంత క్వాంటిటీకి ఎంత ఏదైనా ఉందా? 1కి 3 అండి. 1కి 3 అంటే 1 కప్పు గోధుమ పిండికి 3 కప్పుల పాలు. ఓకే, సో పాలు కాగాలి మనకి. మరి ఈ లోపు మీడియేటర్స్ లోకి వెళ్ళిపోదా? ఎక్కడ ఉంటారమ్మా? కిషన్ గంజ్ లోనే అన్నారు కదా. అవునండి. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ వీళ్ళు ఎదురుగా ఉంటాము. ఓకే ఓకే, ఏం చేస్తూ ఉంటారు రెగ్యులర్ గా? మామూలుగా హౌస్ వైఫ్. నాకు తెలిసి గోధుమ హల్వా అనేది పూజలప్పుడు చాలా బాగుంటుంది కదా, నైవేద్యం పెట్టడానికి. ఎస్, నైవేద్యాలకి అమ్మవారికి మంచిగా ఎక్కింది. సో పండగలప్పుడు నైవేద్యాలకి ఏ దేవుని అమ్మవారికి ఏదైనా కూడా మంచిగా ఫస్ట్ ఇది పెడతాం మేము. అట్లా ఈజీగా అయిపోతుంది. త్వరగా అయిపోతుంది. తొందరగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం పట్టట్లేదు, ఒక 10 నిమిషాల్లో అలా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఎస్, చూసారు కదా, చాలా మంది చాలా ఇబ్బందులు పడుతుంటారు పూజలప్పుడు కానీ, పూజలు చేసేటప్పుడు కానీ, పండుగలప్పుడు కానీ ఏం నైవేద్యాలు పెట్టాలని చాలా మందికి తోచదు కదా. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే సరసిజ గారు చెప్పిన గోధుమ హల్వాని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి. కాబట్టి మీకు ఒక మంచి రెసిపీ దొరికింది కదా. ఎస్, సో పాలు మరుగుతున్నాయి. వ్యూయర్స్ మరి చూస్తున్నారు కదా, పాలు కూడా బాగా మరిగాయండి. పాలు ఎంత మరిగితే అంత టేస్టీ వచ్చేస్తుంది మన గోధుమ హల్వాకి అనమాట. మరిగిపోయాయండి. ఓకే, ఇప్పుడు చక్కెర వేయాలి. సో స్వీట్ ఆబ్వియస్లీ చక్కెర. అంటే అమ్మ, గోధుమ హల్వాలో చక్కెర వేసుకోవాలా, బెల్లం అలా ఏమైనా ఉందా? నేనైతే చక్కెర వేస్తేనే బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళకి అది. ఓకే రైట్. సో మనం యాడ్ చేసుకుంటున్నాము చక్కెర. వేసేయండి ఒకసారి. సో ఎస్, ఈ రోజు అయితే మేము గోధుమ హల్వాలో చక్కెర వేసుకుంటున్నాము. ఇఫ్ ఎనీ కేస్ మీకు బెల్లం ఇంట్రెస్ట్ ఉంది, బెల్లం ఎక్కువగా తింటారంటే బెల్లం కూడా వేసుకోండి, అదర్వైజ్ చక్కెర అయినా ఓకే. సో బాగా మరిగిపోయాయి, చిక్కగా అయ్యాయి మనకి పాలు కూడా. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పిండి వేసి కలిపేసుకుందాం. సో మరి ఎస్, నెయ్యి అలాగే గోధుమ పిండి వేగించేసి పెట్టుకున్నాం కదా, ఈ పిండిని కూడా వేసేసుకుంటున్నాము. సో నెయ్యి ఫస్టే కలుపుకున్నాం కాబట్టి పాయసంలో పాలలో కూడా ఎక్కడ కూడా నెయ్యి యాడ్ చేయట్లేదు. ఇప్పుడు కలిపేసుకుందాము. ఉండ రాకుండా ఎమ్మడిమ్మడి కలుపుతాం. మీరు కలపండి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాబట్టి హ్యాపీగా ఉండలు లేకుండా లంప్స్ రాకుండా కలిపేస్తారు. ఎందుకంటే వాళ్ళు బాగా చేసి ఎక్స్పీరియన్స్ కదా. సో ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనకి చిక్కగా వచ్చేస్తుందేమో కదా. చిక్కగా వచ్చేస్తుంది, కానీ చాలా త్వరగా అయిపోతుంది. ఎస్, మరి రుచి మాత్రం ఇంకొద్దిసేపట్లో మీకు చెప్పేస్తానండి. మీరు అసలు టెన్షన్ పడకండి, కూల్. ఎందుకంటే పెద్ద ఆవిడ చేస్తున్నారు, నైవేద్యానికి బాగుంటుంది. ఎప్పుడైనా స్వీట్ తినాలి ఫాస్ట్గా అనిపిస్తే కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువగా నైవేద్యాలు అప్పుడు చేస్తూ ఉంటారు? ప్రసాదానికి ఇదే చేస్తానండి.
ఎప్పుడైనా పిల్లలు ఇష్టంగా కావాలన్నా కూడా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి చేసి పెట్టేయచ్చు. ఇంకా హౌస్ వైఫ్ అమ్మా? అవునమ్మా. సో ఇంకా టీవీ చూస్తుంటారా? ఏంటి హాబీస్, అలవాట్లు ఏంటి? టీవీ చూస్తాము, ఏదైనా వెరైటీలు చేయాలనిపిస్తే చేసేస్తారు. ఇప్పుడు టీవీలో రుచి చూడు ఉంది. ఇంకా మా మమ్మీ వాళ్ళది ఒంగోలు, ప్రకాశం జిల్లా మాది. ఓహో, మమ్మీ వాళ్ళది ఒంగోలు. మీరు ఇక్కడే ఉంటారు? ఇక్కడనే ఉంటాం. ఓకే. ఒక పాప బాబు అండి. ఒక పాప బాబు. పాప మ్యారేజ్ అయిపోయింది. ఓకే. 2 మనవరాలు నాకు. ఓహో, సో పిల్లలకి చేసి పెడుతూ ఉంటారు ఎక్కువ మనవరాళ్ళకి. నైస్. సో మనకి ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా? అవునండి. నెక్స్ట్ ఏం వేసుకుంటాం? ఇవి వేయించి పెట్టుకోవాలి, కాజు కిస్మిస్ అవన్నీ వేసుకుందామా? నేను చేసుకొని తీసుకొచ్చాను. ఓకే, ఇవి యాడ్ చేయాలంతే. ఓకే. ఆల్రెడీ వ్యూవర్స్ ఏం చేశారంటే సర్జిజ గారు ముందుగానే మనకి డ్రై ఫ్రూట్స్, బాదాం, కాజు, కిస్మిస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వేగించేసుకొని ఇప్పుడు వచ్చేసి గోధుమ పిండి హల్వాలో యాడ్ చేసేసుకుంటున్నాము. శ్రమ అయితే అస్సలు అవసరం లేదు. ఏం లేదు, ఈజీ అయిపోతుంది. ఎస్, అంతేనా? రెడీ అయిపోయినట్టేనా? టేస్ట్ ఎలా ఉంటుందో మీరు చూసి చెప్పాలి. తప్పకుండా. ఎస్, ఫటాఫట్ అమ్మవారికి కానీ దేవుడికి కానీ ఎవరికైనా నైవేద్యం చేయాలంటే గోధుమ పిండి హల్వా ఫాస్ట్గా అయిపోతుందండి. అయిపోయింది కూడా ఆల్రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. నెయ్యి వేయాలండి. నెయ్యి దించిపోయే ముందు. సో స్టవ్ ఆఫ్ చేసే ముందు హల్వాని దించిపోయే ముందు నెయ్యి వేసేసుకుంటే సరిపోతుంది. మరి పండగ వాతావరణం, నైవేద్యం అంటేనే నెయ్యి కదా, తెలుసుగా. హల్వా అంటేనే నెయ్యి కదా అండి, అందుకే నెయ్యి ఎక్కువగా వేసేసుకున్నాం పైన. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దామా? సో రెడీ అయిపోయినట్టు, ఇంకా డిష్ అవుట్. ఎస్, కాబట్టి ఒక బౌల్లో తీసేసుకుందాం. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ మనకి కష్టపడాల్సిన అవసరం లేదు, అంతే రుచిగా ఉంటుంది, అంతే ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువగా కూడా తినవచ్చు. న్యూ వెరైటీ ఆల్సో. ఓకే, గోధుమ పిండి హల్వా రెడీ ఉందండి. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా సర్జిజ గారు, మా వ్యూయర్స్ కోసం, మీ అందరి కోసం నేను టేస్ట్ చేస్తున్నాను గోధుమ పిండి హల్వా. వేడి వేడిగా ఎక్కువగా నెయ్యి వేసుకున్నాము, మధ్యలో డ్రై ఫ్రూట్స్. వావ్, చాలా 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 రుచిగా ఉందండి. ఎంత సాఫ్ట్గా ఉందంటే నెయ్యి వేసుకున్నాం కాబట్టి గోధుమ పిండి ఫ్లేవర్ అనే ఫస్ట్లో భయపడ్డాను. గోధుమ పిండి అంటే ఆ ఫ్లేవర్ ఎక్కువగా ఏమన్నా పచ్చి వాసన అలా వస్తుందేమో అనుకోను, కానీ ముందుగానే నెయ్యిలో మనం వేయించేసుకున్నాం కాబట్టి ఆ నెయ్యి వాసన లేకుండా చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా, చాలా చాలా కమ్మగా, తీయదనంగా చాలా బాగుంది గోధుమ పిండి హల్వా. ఎలా ఉందండి మా స్వీట్? ఎస్, సర్జిజ గారు, ఎంత బాగుందంటే చాలా తీయగా, కమ్మగా ఉంది తెలుసా. బాగా నచ్చేసింది. ఇప్పటి నుంచి దేవుడికి కావాలి నైవేద్యంగా అంటే ఇదే ప్రిఫర్ చేస్తాను, అంత టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.